RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచడమో, ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దిగడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తేల్చుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గీతే రాజేష్ అన్నారు. శనివారం సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గీతే రాజేష్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు బోయిన చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వికలాంగుల పెన్షన్ 6,000 చేయడంతో పాటు వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల పెన్షన్లు 4,000 పెంచడం, అది కూడా 100 రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం, అట్టడుకున్న వికలాంగుల సమాజానికి అండగా ఉండాలి, మరి కేసీఆర్ పాలనలో వికలాంగుల సమాజం అనగారిపోయింది, మేము 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తే మేము మాయమాటలు నమ్మి వికలాంగుల సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 7 నెలలు పూర్తిగా వస్తుంది. 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పెన్షన్ ను 4,000 పదార్ల నుంచి 6,000 పదార్లకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. పెద్ద లక్ష్యపాతిగా ఉండి వికలాంగుల రక్షణ కోసం చట్టం తెచ్చింది తప్పితే ఏ రాజకీయ పార్టీ కూడా వికలాంగుల గురించి ఆలోచన చేయలేదు. మేము రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్దల అన్నగారి సహకారంతో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా 0 అవర్లో వికలాంగుల సమస్యల మీద చర్చించేందుకు మరి స్పీకర్ గారికి నోటీసులు ఇవ్వాలి. స్పీకర్ గారికి వికలాంగుల సమస్యల మీద చిత్తశుద్ది ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగుల సమస్యల మీద చిత్తశుద్ది ఉంటే తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశపరిచి 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో మరి వికలాంగులు కూడా సర్పంచులుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా చలామణి కావాలి. వికలాంగుల పాలనలో వికలాంగుల సంక్షేమం గుర్తుపడింది కాబట్టి వికలాంగులకు కూడా రాజ్యాధికారం కల్పించడం రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ మా ప్రధానమైనటువంటి డిమాండ్ పెన్షన్ పెంపు, ఏదైతే ఆసరా పెన్షన్ వచ్చేటటువంటి వికలాంగులందరికీ ఇల్లు కానివ్వండి, ఇంకా పెండింగ్ సమస్యలు, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చదువుకున్న మా వికలాంగులకు